హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి శాతవాహనులు అనే కాన్సెప్ట్ ఇవాళ స్టార్ట్ చేయబోతున్నాము. శాతవాహనుల గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం. అప్రోచ్ ఎలా ఉండబోతుందంటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం హిస్టరీ స్టార్ట్ చేసేటప్పుడు హిస్టరీలో 80% మనకి ఫ్యాక్ట్సే ఉంటుంది. కాన్సెప్ట్ వెరీ లెస్ ఉంటుంది. ఎగ్జాంపుల్, మనం ఏదైనా జియోగ్రఫీ తీసుకుందాము. భూకంపాలు ఎలా వస్తాయి, ఎర్త్ క్వేక్స్ ఎలా వస్తాయి అనే దానికి మనకి భూమి లోపల పొరలు ఉంటాయి, వాల్కానెస్ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, మనకి ఎర్త్ కోరాలసిస్ ఫోర్సెస్, ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల ఎర్త్ క్వేక్ వస్తుంది అని చెప్పి మనకు తెలుసు. అదొక కాన్సెప్ట్ అన్నట్టు. సో మనకి ఎర్త్ క్వేక్ రాంగ్లోనే మనం దాని గురించి ఎంతో కొంత మనకి ఆ బిట్ మీద ఏదో ఒకటి రాయడానికో అటెంప్ట్ చేయడానికో ఏదో ఒకటి ఉంటుంది. కానీ హిస్టరీలో ఎలా ఉంటుందంటే ఏ రాజు ఎవరిని చంపాడు, ఏ నాణ్యాలు ఏ రాజు ఏ రాజు ముద్రించాడు, ఎవరు ఏ పుస్తకాన్ని రచించారు, ఇలా కంప్లీట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్ ఉంటుంది, బాగా డ్రైగా ఉంటుంది. ఓకే, సో ఇలాంటి హిస్టరీని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే జస్ట్ లైక్ మగప్ చేయటమే. ఎలా అయితే చిన్నప్పుడు మనం ఆల్ఫాబెట్స్ ఏబిసిడి ఎలా అయితే మగప్ చేస్తూ వచ్చాము, ఏ తర్వాత బి తర్వాత సి, మనకి తెలియదు ఏ తర్వాత బి ఎందుకు వచ్చింది అనేది, బి ఎందుకు ముందుందా లేదు, ఇలా మనకి తెలియదు. బట్ ఎలా అయితే మగప్ చేసామో నెంబర్స్ కానీ ఆల్ఫాబెట్స్ కానీ, అలానే ఈ హిస్టరీని కూడా మగప్ చేయాలి. బట్ నేను ఈ అప్రోచ్లో మీకు ఎలా చేయబోతున్నాను అంటే ఈ మగప్ చాలా ఈజీ ప్రాసెస్లో తీసుకుని వెళ్ళబోతున్నాను. ఎలా అంటే ఎగ్జాంపుల్ చూడండి, మనకి నార్మల్గా ఒక క్వశ్చన్ వచ్చిందాం, బృహత్ కథని పైశాచికంలో రచించింది ఎవరు అని, ఇలా డైరెక్ట్ ఉంటాయి క్వశ్చన్స్. హిస్టరీలో అటు తిప్పి ఇటు తిప్పి అడగడానికి ఏం ఉండదు. ఎవరు దేన్ని రచించారు, ఎవరు దేన్ని ముద్రించారు, ఆ టైంలో ఆ రాజు ఎవరు, ఈ టైంలో ఇతన్ని ఎవరు చంపారు, ఇలానే ఉంటాయి క్వశ్చన్స్, బాగా డ్రైగా ఉంటాయి అన్నట్టు. ఓకే, దీన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ ఏమిస్తాడు, గుణాఢ్యుడు అని చెప్పి, శ్రీముఖుడు అని చెప్పి, దేవి నాగనిక అని చెప్పి, ఇలా ఏబిసిడి 4-5 ఆప్షన్స్ ఇచ్చేస్తారు. ఓకే, ఈ బృహత్ కథని ఎవరు రచించారు అనేది మనకు ఎలా తెలుస్తుంది? మనం బృహత్ కథని చూసి ఉండము. ఈ ఎర్త్ క్వేక్స్ అంటే చూస్తాము, మనం ఫిజికల్గా కనిపిస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాం, కాబట్టి మనం దాన్ని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ టాపిక్. కానీ ఈ బృహత్ కథని ఎవరు రచించారు, నెంబర్ ఆఫ్ కథలు ఉంటాయి, నెంబర్ ఆఫ్ పుస్తకాలు ఉంటాయి, ఎలా గుర్తుపెట్టుకుంటాము? సో ఎలా గుర్తుపెట్టుకుంటాము అంటే మనం మినోమిక్ వాడుకోవాలి. మినోమిక్ కానీ ఏదైనా కీవర్డ్స్ కానీ గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇందులో కీవర్డ్ ఏముంది, బృహత్ కథ. ఇక్కడ బృహత్ కథలో ఈ ఫస్ట్ వర్డ్ ఏముంది, బ్రూ. మనం రెగ్యులర్గా తాగుతూ ఉంటాం కదా, కాఫీ తాగుతూ ఉంటాం, బ్రూ. ఇందులో చూడండి గుణాఢ్యుడు. బ్రూ ఏంటి, మనం రెగ్యులర్గా తాగుతూ ఉంటాం, అదొక హ్యాబిట్ అన్నట్టు. చాలామందికి హ్యాబిట్ ఉంటుంది కాఫీ తాగడం, కాఫీ తాగడం. ఇప్పుడు గుణాఢ్యుడిలో ఏముంది చూడండి, గుణం అంటే ఏంటి, మనకి గుణం అంటే అదొక హ్యాబిట్ అన్నట్టు. గుణాన్ని హ్యాబిట్ అంటాము, మంచి గుణాలు చెడ్డ గుణాలు, ఇలా హ్యాబిట్ అన్నట్టు. సో దీని ఆన్సర్ ఏముంటుంది, గుణాఢ్యుడు. బృహత్ కథ అనే వర్డ్ రాంగ్లోనే మనకేం గుర్తు రావాలి, బ్రూ అనేది గుర్తు వచ్చేస్తుంది. నార్మల్గా మన ఎగ్జామ్లో 4 ఆప్షన్స్ ఇస్తారు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన లేదు, గుర్తించాలి అంతే. గుర్తుపెట్టుకోవాలి, మనం మెమరైజ్ చేయవలసిన లేదు, దాన్ని గుర్తిస్తే సరిపోతుంది. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, శాతవాహను కాలంలో ప్రతిహార అని ఎవరిని అంటారు అంట. ప్రతిహార అనే ఒక అధికారి ఉంటాడు, అతను చేసే పనేంటి, అతన్ని ఎవరంటారు అంటున్నారు. ద్వారపాలకుడు, బంగారం తయారు చేసేవాడు, సైన్యాధిపతి, ఎవరు? ఈ ప్రతిహార అనే వర్డ్లో ఇందులో కీవర్డ్ ఏంటి, ప్రతిహార. ఈ ప్రతిహార అనే కీవర్డ్లో ఇది స్టార్టింగ్లో ఒక 2-3 లెటర్స్ తీసుకోండి. ప్రతి అంటే ప్రతి ఒక్కళ్ళని, ఎవ్రీవన్, ప్రతి ఒక్కళ్ళని. ఓకే, ప్రతి ఒక్కళ్ళని చెక్ చేసి పంపిస్తాడంట. ప్రతి ఒక్కళ్ళని చెక్ చేసి ఎవరు పంపిస్తాడు? స్టార్టింగ్లో గేట్ దగ్గర ఉండే అతనే కదా, ద్వారపాలకుడే కదా. ప్రతి ఒక్కళ్ళని వెతికి పంపించేది, మనల్ని సెక్యూరిటీ గార్డ్ లాగా బయట చెక్ చేసి లోపలికి పంపిస్తాడు. సో ప్రతిహార అంటే ఎవరు? ద్వారపాలకుడు. ప్రతి ఒక్కళ్ళని మనకి సెర్చ్ చేసి పంపించేవాడు అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎక్స్ప్లెనేషన్లో మీకు కంప్లీట్గా 100% కవరేజ్ ఉంటుంది. ఈ మెటీరియల్ మొత్తం ఎలా ఉంటుంది అంటే, మన జోగినాయుడు కానీ, బిఎస్ఆర్ హనుమంతరావు కానీ, ఏదైనా ఏ పుస్తకమైనా స్టాండర్డ్ పుస్తకాలు తీసుకోండి, అన్నిటినీ కుదిర్చి, తమిళనాడు టెక్స్ట్ బుక్స్ అన్నిటినీ కుదిర్చి, అందులో 1% ఇంపార్టెంట్ అనిపించిన ప్రతి పాయింట్ని నేను తీసుకొని వచ్చి ఈ పీపీటీలో పెట్టున్నాను. సో ఈ పీపీటీ మీరు ప్రిపేర్ అయ్యారు అంటే నేను 100% డ్యామ్ షూర్ చెప్తాను, మీరు మినిమం 90 to 95 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి వచ్చేవచ్చు. 90 to 95 క్వశ్చన్స్ మినిమం అటెంప్ట్ చేస్తారు. సో మీరు వేరే పుస్తకాలు ఏవి చదవసరం లేదు. కావాలంటే మీరు పీవైక్యూస్ తీసుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ ఏదైనా టెస్ట్ సిరీస్ కానీ తీసుకొని నా ఈ మెటీరియల్ చదివిన తర్వాత, శాతవాహనులు టాపిక్ కవర్ చేసిన తర్వాత నా దగ్గర నుంచి మీరు ఏ మెటీరియల్ తీసుకొని అందులో క్వశ్చన్స్ సాల్వ్ చేయండి.
మీరు అందులో 10 క్వశ్చన్స్‌లో మినిమమ్ 7 నుంచి 8 క్వశ్చన్స్ చాలా సునాయాసంగా సాల్వ్ చేస్తారు. మిగతా 1, 2 క్వశ్చన్స్ కూడా 50 ఆప్షన్స్ మినిమమ్ టచ్ చేయడానికి వెళ్తారు. అలా ఉంటుంది మెటీరియల్. ఓకే. సో, ఈ మినోమిక్స్ తయారు చేసేటప్పుడు ఈ ఏదైతే మన కీవర్డ్స్ రిలేటెడ్ ఇది చెప్పాను కదా! ఈ కీవర్డ్స్ ఎలా అయితే ఇలా రిలేట్ చేస్తున్నామో, ఈ కీవర్డ్స్ తయారు చేసేటప్పుడు ఇది ఇందులో కొన్ని గ్రంథాలుంటాయి, కొన్ని దేవుళ్ళ పేర్లు వస్తూ ఉంటాయి. సో, వీటినన్నిటిని మీరు హార్ట్‌కి తీసుకోకండి. నేను ఇవన్నీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే నేను ఈ మినోమిక్స్ తయారు చేశాను. మీరు దీన్ని హార్ట్‌కి తీసుకొని ఏంది ఇలా అంటాడు, బృహత్ కథ అనేది చాలా పవిత్ర గ్రంథం కదా! దీన్ని బురువు అనే కాఫీతో కంపేర్ చేయడం ఏంటి? సో, ఇలా మీరు హార్ట్‌కి తీసుకోకండి. నన్ను కామెంట్ సెక్షన్‌లో స్టార్ట్ చేయకండి. సో, గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ జస్ట్ ఫర్ మెమోరైజింగ్ ఈజీ వే కోసమే ఇవి తయారు చేయబడ్డాయి. ఓకే. ఈ సెషన్ చెప్పాను కదా! అల్టిమేట్‌గా ఏదైతే ఈ సెషన్ గానీ, ఈ మెటీరియల్ గానీ ఉందో అల్టిమేట్ అన్నట్టు. అల్టిమేట్ అంటే ఇంక ఫైనల్ అన్నట్టు. దీన్ని దాటి ఇది జోగి నాయుడు గానీ, బిఎస్ఎల్ హనుమంతరావు గానీ, తమిళనాడు పుస్తకాలు గానీ అన్నిటిని కుదిచ్చి ఈ మెటీరియల్ తయారు చేయబడింది. ఈ శాతవాహనుల గురించి అసలు సిలబస్ ఏముందో చూద్దాం ముందు. ఒకసారి సిలబస్. ఈ సెషన్స్ అన్నీ కొద్దిగా లాంగ్ లెంత్ ఉన్నా సరే మీరు క్లియర్‌గా చదివారు అంటే, 1కి 2 సార్లు విన్నారు అంటే మీకు కంప్లీట్‌గా సిలబస్ మొత్తం అయిపోతుంది. మీరు వింటే చాలు. విని నేను చెప్పేటప్పుడు మీరు కూడా పలుకుతూ వెళ్ళారనుకో చాలు. మీరు ఏ నోట్స్‌లు ప్రిపేర్ చేయవసరం లేదు. ఈ సిలబస్ చాలా మోర్ దెన్ ఇనఫ్ అన్నట్టు. మీరు గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ కూడా ఈ సిలబస్‌తో కంప్లీట్‌గా నీట్‌గా క్రాక్ చేసుకోవచ్చు. ఓకే. చిన్న ఎగ్జామ్ నుంచి పై ఎగ్జామ్ యూపీఎస్సీ లెవెల్ కూడా మీకు యూపీఎస్సీలో ఏపీ హిస్టరీ ఉందనుకోండి. సో, కానీ ఒకవేళ శాతవాహనాలు అనే టాపిక్ దేంట్లో అయినా ఉంటుంది. ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీలో కూడా శాతవాహనాలు ఉంది. ఓకే. సో, అలాంటి టైంలో మీరు కంప్లీట్‌గా ఇందులో యూపీఎస్సీ లెవెల్ మీరు గ్రూప్ 1 లెవెల్‌లో ఈ మెటీరియల్ ప్రిపేర్ చేయబడింది. మీరు ప్రశాంతంగా ఈ సిలబస్‌ని 1కి 2 సార్లు వింటే చాలు. నోట్స్ కూడా ప్రిపేర్ చేయవసరం లేదు. సో, కాకపోతే వీడియోస్ కొద్దిగా లెంత్ ఉంటాయి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కదా మీకు ఏ కీవర్డ్ ఎలా ఫామ్ అయింది అనే దానికి. వీడియోస్ కొద్దిగా లెంత్ ఉంటాయి. కానీ మీరు దీన్ని క్లియర్‌గా చదవగలిగితే, వినగలిగితే కంప్లీట్ కవరేజ్ అయిపోతుంది. ఫస్ట్ ఈ ఈ ఏదైతే సిలబస్ ఉందో ఫస్ట్ శాతవాహనాలకు సంబంధించి ఆధారాలు చూస్తాం. పురాణాల్లో ఇప్పుడు మనకి ఏదైతే యాన్షియంట్ హిస్టరీ ప్రస్తుతం అయితే ఆధారాలు ఒక మనిషి ఉన్నాడా లేదా అనే దానికి ఆధారాలు ఆధార్ కార్డులు కానీ, పాన్ కార్డులు కానీ మనం అతని డేట్ ఆఫ్ బర్త్ మొత్తం వచ్చేస్తాయి. కానీ యాన్షియంట్ హిస్టరీ మొత్తం ఎలా ఉంటుందంటే వాళ్ళ ఆధారాలు వాళ్ళు ఉన్నారా లేదా, నిజమేనా ఇదంతా జరిగింది, అసలు ఈ బృహత్ కథ అనేది ఉందా లేదా, ఇవన్నీ ఎక్కడ చూస్తాము అంటే ఈ పురాణాలు చదివితే నాణ్యాలు, వాళ్ళు ముద్రించిన నాణ్యాలు కానీ అవన్నీ దొరుకుతూ ఉంటాయి మనకి. పురావస్తు శాఖలు వాళ్ళు తవ్వినప్పుడు ఈ నాణ్యాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ శాసనాలు వేసి ఉంటారు, పెద్ద పెద్ద పిల్లర్స్ వేసి ఉంటారు. ఆ పిల్లర్స్లో డిఫరెంట్ ఇన్స్క్రిప్షన్స్ జరుగుంటాయి, వాళ్ళు రాసుంటారు, బొమ్మలు ఉంటాయి, పెద్ద పెద్ద బొమ్మలు ఉంటాయి. అందులో నుంచి మనకు క్లియర్గా ఈ శాసనాల్లో ఈ ఆధారాలన్నీ వీళ్ళు ఉన్నారు, ఇదంతా నిజమే అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ శాసనాల్ని బట్టి కానీ వాళ్ళ సాహిత్యం మనం పుస్తకాలు రాస్తూ ఉంటాం, విదేశీయులు వస్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. మెగస్తనీస్ అని, హ్యూంగ్సాంగ్ అని చెప్పి వీళ్ళందరూ వస్తూ ఉంటారు, మన దగ్గర చూసి వెళ్ళుంటారు. ఓకే. సో, ఈ విదేశీ గ్రంథాల్లో కానీ, స్వదేశీ గ్రంథాలు మనోళ్ళు కూడా కొన్ని గ్రంథాలు రాశారు. సో, ఆ గ్రంథాల్లో కానీ మనకి ఇదంతా మెన్షన్ చేసి ఉంటాయి. సో, దాన్ని బట్టి మనం ఇది నిజంగా జరిగింది, నిజంగా ఉన్నాయని చెప్పి నమ్మటమే. దానికి మనకి ఇంకో ఆప్షన్ లేదు. ఈ శాతవాహనుల జన్మస్థలం ఎక్కడ, అసలు వీళ్ళు ఎక్కడ పుట్టారు, ఈ శాతవాహనులు అనేవాళ్ళు ఎక్కడ స్టార్ట్ అయ్యారు? కొంతమంది మహారాష్ట్ర అంటారు, కొంతమంది ఆంధ్రప్రదేశ్ అంటారు, కొంతమంది ఒరిస్సా అంటారు. సో, ఈ వాదాలన్నీ ఎవరెవరు ఏమేమి అన్నారు అనేది క్లియర్గా మనం చూద్దాము. దాని తర్వాత వీళ్ళ వంశనామం, ఈ శాతవాహనుల వంశనామం ఏంటి, దాని తర్వాత వీళ్ళ వంశస్థాపకులు ఎవరు, ఈ వంశస్థాపకుడు మనకి శ్రీముఖుడు అని చెప్పి కొంతమంది అంటారు, కొంతమంది ఏమో శాతవాహనులు అని చెప్పి స్పెషల్గా శాతవాహన అనే ఒక రాజు ఉన్నాడు, ఆ పేరుతోనే అతను వంశాన్ని స్థాపించాడంటారు. సో, చూద్దాం ఎవరేమేమి అన్నారు ఏంది అనేది. వీళ్ళ రాజధాని గురించి కొంతమంది ఏమో అమరావతి అంటారు, కొంతమంది ఏమో అమరావతి కాదు మహారాష్ట్ర అంటారు, మగధ అంటారు. ఇలా డిఫరెంట్ చూద్దాము ఆ రాజధాని ఎక్కడుంది ఏంటి అని, ఎవరెవరు ఏమైనా అన్నారు అని చూద్దాము. దాని తర్వాత రాజకీయ చరిత్ర వీళ్ళది ఎలా ఉంటుంది, ఇది చాలా పెద్ద సెషన్ అవుతుంది. రాజులు అందరూ ఎంతమంది రాజులు ఉన్నారు ఏంటి ఇందులో అనేది ఇందులో క్లియర్గా వచ్చేస్తుంది. ఇది చూద్దాము. ఈ రాజకీయ చరిత్ర, ఒకప్పుడు ఎగ్జామ్స్లో రాజకీయ చరిత్ర ఇవన్నీ అడిగేవాళ్ళు. ఈ మధ్యకాలంలో కొద్దిగా తగ్గిపోయింది. ఎక్కువ శాతం ఏంటంటే ఈ ఆధారాల మీద ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. దాని తర్వాత వీళ్ళు నిర్మించిన స్తూపాలు వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. రాజకీయ చరిత్రలో వీటి మీద ఎక్కువ రావట్లేదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ మీద టాపిక్ ఏముంటాయి, అధికారులు ఎవరు, ఇందాక నేను చెప్పాను ద్వారపాలకుడిని ఏమంటారు, ప్రతిహార అంటే ఎవరు, ఇవన్నీ చూడాలి. అధికారులు వీళ్ళందరినీ చూద్దాం, వీళ్ళ పేర్లు డిఫరెంట్.
లైట్గా ఏవో ఒక 4 అధికారులు 3 అధికారులు పేర్లు చెప్పేసాం వెళ్ళిపోయామని కాదు. కంప్లీట్‌గా అన్ని పుస్తకాల్లో నుంచి ఎంతమంది అధికారులు ఉన్నారు, శాతవాహనులు ఎంతమంది అధికారులు ఉన్నారు, అందరి లిస్ట్ అవుట్ చేద్దాము. లిస్ట్ అవుట్ చేసి అందరి పేర్లు, దాని కీవర్డ్స్ అన్నీ గుర్తుపెట్టేసుకోండి. ఒక్కసారి అధికారుల వీడియో ఓపెన్ చేశారు అంటే ఒక 2x స్పీడో 1x స్పీడో చూసేశారు అంటే ఇంకా అయిపోయినట్టే. ఇంక అది ఆ కీవర్డ్స్ నేను చెబుతూ ఉంటాను, దాని నుంచి మీరు చెబుతూ వెళ్ళండి, మెమరైజ్ చేస్తూ వెళ్ళండి, అయిపోతుంది. ప్రతిహార అంటే ఏంటి, ప్రతి ఒక్కళ్ళని చెక్ చేసి వెళ్ళేవాడు ద్వారపాలకుడు అని చెప్పి నేను అంటాను. మీరు కూడా నాతో పాటు సైమల్టేనియస్గా అన్నారు అంటే అయిపోయింది, ఇంకా గుర్తుండిపోతుంది అది. అలా అన్నమాట. సైనిక వ్యవస్థ ఎలా ఉండేది వీళ్ళ రాష్ట్ర పాలన ఎలా ఉంటుంది, మనకి ఇప్పుడు ఎలా అయితే విలేజెస్, మండల్స్, డిస్ట్రిక్ట్స్, స్టేట్స్ ఎలా అయితే ఉన్నాయో వాళ్ళ పరిపాలన ఎలా, సరిహద్దులు ఉండేవి, రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయి వాళ్ళ, ఇదంతా మ్యాప్ వైజ్ చూద్దాం ఇదంతా. ఓకే. దాని తర్వాత సాంఘిక పరిస్థితులు ఎలా ఉంటాయి, వాళ్ళ స్త్రీలు పురుషులు కుటుంబాలు ఎలా ఉండేవి, అక్కడ సతీ సహగమనం ఉండేదా లేదా, బాల్య వివాహాలు ఉండేయా లేవా, ఇవన్నీ ఈ టాపిక్స్లో కవర్ చేద్దాము. ఓకే. నెక్స్ట్ వీళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండేవి, వాళ్ళు వాణిజ్యం ఎలా చేసేవాళ్ళు, వీళ్ళు ఏమేమి బిజినెస్లు చేసేవాళ్ళు, బంగారం బిజినెస్ ఉండేదా లేదా, ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎలా అయితే బిజినెస్లు ఉన్నాయో రకరకాల బిజినెస్ ఉన్నాయి, అలానే వాళ్ళ టైంలో ఏ బిజినెస్లు ఉన్నాయి అని క్లియర్గా చూద్దాం. తర్వాత వీళ్ళ సాహిత్యం ఎలా ఉండేది, వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, మనకి మూవీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, అలానే వాళ్ళకు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలా వద్దా. ఆ టైంలో వాళ్ళకి సాహిత్యం ఎలా ఉండేది, వాళ్ళు మత పరిస్థితులు ఎలా ఉండేవి, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ మత పరిస్థితులు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ పడుతూ ఉంటాయి. బౌద్ధ మతం ఎలా ఉండేది, ఆచార్య నాగార్జునులు వస్తారు ఇక్కడ, ఈ గౌతమ పుత్ర శాతకర్ణి, వీళ్ళందరూ ఎలా మత పరిస్థితులు ఉండేవి, ఇవన్నీ మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ సెషనే ఒకటి తీసుకు. దాని తర్వాత వీళ్ళ శిల్పశైలి ఎలా ఉండేది, స్తూపాలు ఎలా కట్టేవాళ్ళు వీళ్ళు. ఇప్పుడంటే మనం అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ అన్నీ కట్టేస్తున్నాము, స్తూపాలు కూడా మనం కూడా కడుతున్నాము, పెద్ద పెద్ద స్టాచ్యూస్. అంబేద్కర్ స్టాచ్యూ రీసెంట్గా విజయవాడలో వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ మనం కట్టున్నాం, అంబేద్కర్ స్టాచ్యూ. ఇలా డిఫరెంట్ స్తూపాలు వాళ్ళ టైంలో ఏమేమి ఉన్నవి, శిల్పశైలి ఎలా ఉండేది, అదంతా మనం చూద్దాం. సో ఫస్ట్ ఏదైతే శాతవాహనులకు సంబంధించి ఉన్నవో పురాణాల ఆధారాలు చూద్దాం. పురాణాల నుంచి మనకు ఆధారాలు ఏమున్నాయి. సో ఫస్ట్ ఈ స్లైడ్లో మొత్తం నేను ఒకసారి జస్ట్ రీక్యాప్ చేస్తాను. పురాణాలు మొత్తం ఎన్ని అంటే 18 పురాణాలు ఉన్నాయి. ఓకే. అందులో మొదటి పురాణం ఏమొస్తుందంటే బ్రహ్మ పురాణం అంటాం. చివరి పురాణం ఏంటి అంటే బ్రహ్మాండ పురాణం అంటాం. ఓకే. వాయు పురాణం. ఈ 18 పురాణాలు ఏవైతే ఉన్నాయో 18 పురాణాల్లో మధ్యలో ఎక్కడో చోట వాయు పురాణం వస్తుంది. ఇన్ డెప్త్ మనకు అవసరం లేదు, 18 పురాణాల పేర్లు అవసరం లేదు. ఈ 18 పురాణాల్లో ఎక్కడో వాయు పురాణం అనేది ఒక పురాణం ఉంది. ఆ పురాణాల్లో ఏమన్నారు, 18 రాజులు అంట వీళ్ళు. ఈ శాతవాహనులకు సంబంధించి 18 రాజులు. ఓకే. ఈ 18 రాజులు 272 సంవత్సరాలు పాలించారంట. ఈ శాతవాహనుల టైం టెన్యూర్ ఎంత, 272 years. ఓకే. 17 మంది రాజులు. రైట్. వాయు పురాణం చెబుతుంది. ఓకే. మత్స్య పురాణం ఏమని చెబుతుందంటే, మత్స్య పురాణం వచ్చేసి వీళ్ళు 30 మంది రాజులంట 456 సంవత్సరాలు పాలించారంట. ఈ మత్స్య పురాణం చెబుతుంది. ఓకే. దాని తర్వాత ఈ మత్స్య పురాణము, భాగవత పురాణం ఏమని చెబుతుందంటే, ఆంధ్రులని మ్లేచ్చులు అంటారంట. మనల్ని మనం మ్లేచ్చులు అని చెప్పి పేర్కొందంట. ఓకే. దాని తర్వాత సో ఒకసారి చూద్దాం ఇవన్నీ. ఇది చిన్న చిన్న కీవర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకోగలం, ఇవన్నీ ఈ వర్డ్స్ అన్నీ ఎలా అయితే గుర్తుపెట్టుకోగలం క్లియర్గా చెప్దాం. సో ఫస్ట్ మొదటి పురాణం ఏంటండి, బ్రహ్మ పురాణం. మన సృష్టి మొత్తాన్ని సృష్టించింది ఎవరండి, సృష్టి మొత్తాన్ని తయారు చేసింది ఎవరు, బ్రహ్మ. సో ద ఫస్ట్ పర్సన్ ఎవరు, బ్రహ్మ. అలానే పురాణంలో ఫస్ట్ పురాణం ఏంటి, బ్రహ్మ పురాణం. ఓకే. చివరి పురాణం ఏంటి, బ్రహ్మాండ పురాణం. మనం అంటూ ఉంటాం బ్రహ్మాండం బద్దలైపోయింది అని. బ్రహ్మాండం బద్దలైపోతే ఇంకేముంటుంది, ఏముండదు. చివరి రోజు అన్నమాట, లాస్ట్ డే ఏంటి, బ్రహ్మాండం బద్దలైపోతే లాస్ట్ డే అంటాం. అలానే పురాణంలో చివరి పురాణం ఏంటి, బ్రహ్మాండ పురాణం. ఓకే. ఇలా గుర్తుపెట్టి. నెక్స్ట్ వాయు పురాణంలో 17 మంది రాజులు 272. ఇక్కడ 17, 27, 37, 47 ఇలా సీరియల్ 17, 27. సో వాయు పురాణం ఎంతమంది రాజులు అంటుంది, 17, 27. ఓకే. నెక్స్ట్ మత్స్య పురాణం చూడండి, 30, 456. ఈ 3, 4, 5, 6 ఇలా సిరీస్లో ఉన్నాయన్నమాట నెంబర్స్ అన్నీ. సో ఈ మత్స్య అంటే ఏంటి, మత్స్యకారులు అంటారు కదా, ఫిష్ అన్నట్టు. మత్స్య మాతోనే స్టార్ట్ అవుతుంది కదా, 3 అనేది కూడా మాతోనే స్టార్ట్ అవుతుంది. ఓకే. మత్స్య 3. ఈ మత్స్య అనే ప్రతి చోట మనం ఫిష్ అనే వాడి కీవర్డ్తో రిలేట్ చేసుకుందాం. ఎగ్జాంపుల్ చూడండి, మత్స్య పురాణం ఏమంటుంది, మన ఆంధ్రుల్ని మ్లేచ్చులు అంటుంది. మీరు ఖడ్గం మూవీ చూసుంటే మనకి రవితేజ అంటాడు,
రే మ్లేచ్చుడా అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. ఒకసారి చూసుంటే ఆ డైలాగ్ చూడండి, బాగుంటుంది. సో ఆ మత్స్య పురాణంలో ఏమని అంటారంటే మ్లేచ్చులు అంటారు. ఓకే, మ్లేచ్చులు. మత్స్య పురాణాన్ని బట్టి అందులో ఏమంటారు, మ్లేచ్చులు. మా మ్లేచ్చులు. ఓకే, అలా అయినా గుర్తుపెట్టుకోండి. మత్స్య, మ్లేచ్చులు అలా అయినా గుర్తుపెట్టుకోండి. ఒకే రకంగా వర్డింగ్ ఉంది. ఓకే, ఈ స్లైడ్ ఓకేనా. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. ఈ పురాణాల్లో మనకి ఒక్కొక్క పురాణం మన గురించి ఏమేమి చెబుతుంది, ఆంధ్రుల గురించి ఏమేమి చెబుతుంది అని చూద్దాము. మత్స్య పురాణం శాతవాహనుల వంశవృక్షం గురించి చెబుతుంది. ఈ వంశవృక్షం గురించి చాలా పురాణాలు చెప్పాయండి. మనం సపరేట్గా దీని మీద క్వశ్చన్ అయితే ఏం పడదు. ఎందుకంటే ఒక పురాణం ఒకరి గురించి, వంశవృక్షం గురించి చెబితే దాని గురించి అనుకోవచ్చు. కానీ వంశవృక్షం గురించి చాలా పురాణాలు చెప్తాయి. మత్స్య పురాణం, వాయు పురాణం అన్నీ చెబుతాయి. సో వంశవృక్షం గురించి మత్స్య పురాణం చెప్పింది అనేది గుర్తుపెట్టుకోండి, కానీ అంత అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మొదటి శాతకర్ణిని మర్లకర్ణ అని చెప్పి పేర్కొందంట. మొదటి శాతకర్ణిని మర్లకర్ణ. మొదటి శాతకర్ణి అనే అతను ఒక రాజు, శాతవాహనుల్లో ఒక రాజు. సో శాతవాహనుల రాజుల్లో లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ వచ్చినప్పుడు మొదటి శాతకర్ణి ఒక అతను ఒక చోట ఉంటాడు. అది నేను తర్వాత చెబుతాను. మనకి ఆర్థిక పరిస్థితులు ఈ వాళ్ళ గురించి వచ్చినప్పుడు, రాజుల గురించి వచ్చినప్పుడు నేను ఈ లిస్ట్ చెప్పేటప్పుడు నేను మీకు చెప్తాను మా మొదటి శాతకర్ణి గురించి. ప్రస్తుతానికి మొదటి శాతకర్ణి అనేది ఒక అతను ఉన్నాడు. అతన్ని ఏమని అంటుందంటే మర్లకర్ణ అని చెప్పి అంటుందంట మత్స్య పురాణం. నెక్స్ట్ విష్ణు పురాణం ఏమని చెబుతుందంటే వంశానికి సంబంధించి, ఆల్రెడీ నేను చెప్పాను కదా, వంశానికి సంబంధించి మళ్ళీ వంశానికి సంబంధించి మా విష్ణు పురాణం గురించి చెబుతుంది. ఓకే, నెక్స్ట్ భవిష్య పురాణం ఆంధ్రుల వంశావళి గురించి చెబుతుంది. మళ్ళీ అదే కీవర్డ్, మళ్ళీ అదే వచ్చింది. భవిష్య పురాణం వంశావళి గురించి సంబంధించి వస్తుంది. ఓకే, స్కంద పురాణం ఏమని చెప్తుందంటే స్కంద పురాణం ఆంధ్రుల్ని త్రిలింగులు అని చెప్పి అన్నారంట. త్రిలింగులు. ఓకే, త్రిలింగులు అని చెప్పి పేర్కొంది. యుగ పురాణం ఏమనంటుందంట ఆంధ్రులు మగధని జయించారని చెప్పి పేర్కొందంట. ఆంధ్రులు మగధని జయించారు అని చెప్పి పేర్కొందంట యుగ పురాణం. ఫస్ట్ స్లైడ్ గురించి చూద్దాము, దాని తర్వాత కీవర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకొని నేను చూద్దాను. పురాణాల్ని ప్రాగిటర్ పంతులు అనే అతను డైనిస్టీస్ ఆఫ్ కలియేజ్ అనే పేరుతో ఆంగ్లంలో అనువదించాడంట. ఏదైతే ఈ పురాణాలు ఉన్నాయి కదా, మన పురాణాలు ఇందాక చెప్పాను కదా, ఈ 18 పురాణాలు ఏవైతే ఉన్నాయో ఈ 18 పురాణాలని ప్రాగిటర్ పండితుడు అనే వ్యక్తి ఇంగ్లీష్లో అనువదించాడంట. ఓకే, దానికి ఏమని పేరు పెట్టాడు, డైనిస్టీస్ ఆఫ్ కలియేజ్ అని చెప్పి అన్నాడంట. ఈ డైనిస్టీస్ ఆఫ్ కలియేజ్ అని చెప్పి అందులో ఆంధ్ర రాజుల పట్టికను రూపొందించాడంట. ఆంధ్ర రాజుల పట్టికను అంటే లిస్ట్, 1వ అతను ఎవరు, 2వ అతను ఎవరు, 3వ అతను ఎవరు, ఇలా ఒక లిస్ట్ అవుట్ చేశాడంట. ఎంతమంది, 17 కానీ 30 కానీ. ఈ 17 దీని ప్రకారం, వాయు పురాణం ప్రకారం 17 అన్నాను, మత్స్య పురాణం ప్రకారం 30 అనుకున్నాము. సో ఏదైతే ఈ లిస్ట్ ఉందో ఈ లిస్ట్ని అతను ప్రిపేర్ చేశాడంట. దేంట్లో ప్రిపేర్ చేశాడు, డైనిస్టీస్ ఆఫ్ కలియేజ్ అనే పుస్తకంలో ఇతను ప్రాగిటర్ పంతులు అనే అతను లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేశాడు. ఓకే, సో ఈ స్లైడ్లో కీవర్డ్స్ని ఒకసారి చూద్దాము. మత్స్య పురాణం ఏం చెబుతుంది, మొదటి శాతకర్ణిని మల్లకర్ణ అని చెప్పి అన్నది. సో దీని కీవర్డ్ ఒకసారి చూద్దాము. ఈ కీవర్డ్స్ ఒకసారి చూద్దాం. మత్స్య పురాణం అనేది కీవర్డు, మల్లకర్ణ అనేది కీవర్డు. మత్స్యం అంటే ఏమన్నాను, మత్స్యకారులు ఏమన్నా నేను, మత్స్యం అంటే ఏంటి, ఫిష్ అన్నట్టు. ఫిష్లో ఏముంటాయి, ముళ్ళే కదా ఉండేవి. ఫిష్ మనం తినేటప్పుడు ముళ్ళు ఉంటాయా లేదా, ముళ్ళుని మర్లకర్ణ. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. మత్స్య పురాణం మత్స్యానంగలని ఫిష్, మర్లకర్ణ. ఓకే, విష్ణు పురాణం ఏం చెబుతుంది, వంశం గురించి చెప్తుంది. ఓకే, భవిష్య పురాణం కూడా వంశం గురించి చెప్తుంది. భవిష్యత్తు, వంశం అంటే ఏంటి, వంశం అంటే ప్రస్తుతం, గతము, రేపు. మన వంశం ఏమవుతుంది, కంటిన్యూగా ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది కదా మన వంశం. మన భవిష్యత్తులో కూడా ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. ఈ వంశం అనే కీవర్డు, భవిష్యం అనే కీవర్డు అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్కంద. ఈ స్కంద పురాణం అనే దాంట్లో కీవర్డ్ ఏంటి, స్కంద. ఆంధ్రుని త్రిలింగులు, లింగాలంటే ఏంటి, మేల్, ఫీమేల్ అలా అన్నట్టు. ఇలా కీవర్డ్ త్రిలింగులు అంటే కంప్లీట్గా దాని మీనింగ్ అదే కాదు. లింగాలంటే ఏంటి, మేలు, ఫీమేలు, ట్రాన్స్జెండరు అన్నట్టు. ఈ స్కంద అనేది ఒకసారి ఈ స్కంద అనేది చూడండి, మీకు ఏం గుర్తొస్తుంది, బాలయ్యబాబు మూవీ గుర్తురాట్లా. బాలయ్యబాబు మూవీ ఉంది కదా, స్కంద అనే మూవీ ఉంది కదా. బాలయ్యబాబు నరకడం మొదలు పెడితే లింగ భేదం లేకుండా నరుకుతాడు. ఓకే, లింగ భేదం లేకుండా నరకడం మొదలు పెడతాడు. ఫ్యాన్స్ ఎవరు హట్ అవ్వకండి, జస్ట్ ఇవి గుర్తు పెట్టుకోవడానికే. ఓకే, బాలయ్యబాబు నరకడం మొదలు పెడితే ఏంటి, లింగ భేదాలు లేకుండా నరుకుతాడు. ఓకే, స్కంద అంటే స్కంద మూవీ గుర్తు రావాలా,
త్రిలింగులు, లింగం త్రిలింగులు. ఓకే, నెక్స్ట్ యుగ పురాణం. యుగ పురాణంలో ఆంధ్రుల్ని మగధను జయించారు అన్నారు. యుగ అంటే ఏంటి? యుగ 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 అంటే యంగ్ అన్నట్టు. ఓకే, యుగ వయసులో ఉన్నాడు, యుక్త వయసులో ఉన్నాడు, యంగ్ అన్నట్టు. మగధ అంటే ఎగ్జాంపుల్ మగధని మీరు మగాడు అన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, యంగ్ అంటే యంగ్, మగాడు, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఓకే, పురాణాలని ప్రాగిటర్ పంతులు, ఇది మనం ఎక్కువ దీనికి వర్డ్ ఏం అవసరం లేదు, మనకు క్లియర్గానే మనకు అర్థమైపోతుంది. ఓకే, గుర్తుపెట్టుకోవచ్చు. ప్రాగిటర్ పంతులు, డైనెస్టీ ఆఫ్ కలియేజ్, ఈ పెద్ద మనం కీవర్డ్ని పెట్టుకొని గుర్తుపెట్టుకునే అవసరం లేదు. ఒకవేళ కొద్దిగా స్పీడ్గా అనిపించినా ఏమన్నా, లేదా కీవర్డ్స్ ఏమన్నా వేరే పెడితే బాగుంటుందా అని అనిపించినా మీరు మీ కీవర్డ్స్ ఏమన్నా ఉంటే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, లేదా మీరు మీ ఓన్ కీవర్డ్స్ వాడుకోండి. ఈ పురాణాల్లో ఇంకో 2 పురాణాలు ఉన్నాయి. ఇవేం చెబుతున్నాయో చూద్దాం ఒకసారి. ఐతరేయ బ్రాహ్మణం అంటే ఏంటి? ఏదైతే యజ్ఞయాగాలు, దాని తర్వాత కర్మకాండాలు ఏవైతే చేస్తారో దానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ బ్రాహ్మణంలో ఉంటాయి. బ్రాహ్మణం అంటే ఒక రూల్ బుక్ అనుకోండి. ఓకే, ఈ రూల్ బుక్లో మనకి మన ఆంధ్రుల గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించింది ఐత్రేయ బ్రాహ్మణంలో. ఏమన్నా ప్రస్తావించిందంటే ఆంధ్రులు ఆటవికులంట. ఓకే, మనం ఆటవికులంట అన్నట్టు ఈ ఐత్రేయ బ్రాహ్మణం మనకు చెప్పింది. ఓకే, విశ్వామిత్రుడు ఒక 50 మందిని శపించాడంట. ఆ శపించిన వాళ్ళలో ఆంధ్రులు 50 మందిని శపిస్తే ఆ 50 మంది వాటిలో సంతానంలో ఆ శాపగ్రస్తుల్లో మనం కూడా ఉన్నామంట అని ఐత్రేయ బ్రాహ్మణంలో ఒక చోట ఎక్కడో రాసుంది. ఓకే, అంతవరకు గుర్తుపెట్టు. నెక్స్ట్ ఒకసారి ఇది గుర్తుపెట్టుకున్నాం. ఈ ఐత్రేయ అనే దానికి మన కీవర్డ్ ఏమనుకుంటామంటే, ఒకసారి ఈ 2 వర్డ్స్ చూడండి. ఐత ఈజ్ నథింగ్ బట్ ఈత. మనం స్విమ్ చేస్తాం కదా, స్విమ్మింగ్. ఐత్రేయ ఈత. ఓకే, ఈ ఈత అనే కీవర్డ్తో మనం వీటిని రిలేట్ చేసుకుంటా వెళ్ళిపోతాం. ఫస్ట్ ఏమంటారంటే ఆంధ్రులు ఆటవికులు 50 మందిని శపించారు. విశ్వామిత్రుడు 50 మందిని శపించాడు, అందులో ఆంధ్రులు ఒకడు. మన ఏపీ పీపుల్కి, ఆంధ్రప్రదేశ్ పీపుల్కి స్విమ్మింగ్ రాదంట. ఈ స్విమ్మింగ్ రాదని చెప్పి మనకి ఈ విశ్వామిత్రుడు ఏం చేశాడంటే, వీళ్ళకి స్విమ్మింగ్ కూడా రాదు, వీళ్ళు ఆటవికులు, వీళ్ళకి స్విమ్మింగ్ కూడా రాదు, అడవిలో ఉండేవాళ్ళు, అడవి జనాలు, వీళ్ళకి స్విమ్మింగ్ కూడా రాదని చెప్పి విశ్వామిత్రుడు శపించారంట. చాలా ట్రై చేశాడు మనకు స్విమ్మింగ్ నేర్పించడం, కానీ మనం నేర్చుకోలేదు, మనకు రాలేదు. ఏం చేస్తాం అడవి మనుషులు అన్నట్టు కామెడీకి చెబుతున్నాను. మీరు మాత్రం నేను ఏదైతే ఎంత మనం కామెడీ జనరేట్ చేసుకుంటూ గుర్తుపెట్టుకుంటామో అంత ఈజీగా ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఐత అనగానే మనకేం గుర్తు రావాలి? ఈత అంటే స్విమ్మింగ్ అన్నట్టు. మన ఏపీ పీపుల్కి స్విమ్మింగ్ రాదు, మనం ఆటవికులం, అందుకని చెప్పి విశ్వామిత్రుడు మనల్ని 50 మందిని శపించాడు, అందులో మనం కూడా ఒకళ్ళం. ఓకే, ఐత్రేయ బ్రాహ్మణంలో ప్రస్తావించబడిన విదర్భరాజు దక్షిణాదేశ భీముడు అన్నట్టు. ఓకే, ఇదొక పాయింట్ గుర్తు. నెక్స్ట్ మహాభారతం అనేది ఒక పవిత్ర గ్రంథం. పవిత్ర గ్రంథమే కాకపోతే మన ఆంధ్రుల్ని కొద్దిగా తక్కువ చేసి రాసి ఉంది మహాభారతంలో. ఏం తక్కువ చేసి రాసి ఉంది అంటే, మనం కౌరవ పక్షపాతులో, మన కౌరవులం అంట, మనం కౌరవుల పక్షంలో మనం యుద్ధం చేసామంట. ఆంధ్రులు కౌరవుల పక్షాన యుద్ధం చేశారు అని చెప్పి మన గురించి మహాభారతంలో రాసింది. ఈ మహాభారతం జయ సంహిత, అసలు పేరు దీన్ని జయ సంహిత అని చెప్పి మనకి జోగినాయుడు పుస్తకంలో రాసింది. ఈ మహాభారతం రచించింది వ్యాసుడు, మనందరికీ తెలిసిందే. ఆంధ్రులు ఎక్కడ నివసించే వాళ్ళంటే బనవాసి అనే ప్రాంతంలో ఆంధ్రులు నివసించే వాళ్ళంట అని చెప్పి మహాభారతం చెబుతుంది. మన కౌరవుల పక్షపాతులు కౌరవుల వైపు కలిసి ఈ ఆంధ్రులు యుద్ధం చేశారని చెప్పి మహాభారతం చెబుతుంది. ఓకే, మహాగ్రంథం కాకపోతే మన గురించి మన కౌరవులు పక్షపాతులు అని చెప్పి చెప్పింది. మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. ఈ బనవాసి అంటే మనం బానిసలం అన్నట్టు గుర్తుపెట్టుకో. బానిసలం, బనవాసులం అని చెప్పి అప్పట్లో అనేవాడు. ఓకే, సో మహాభారతం మన గురించి కొద్దిగా తక్కువ చేసి ఇది చాలా పవిత్ర గ్రంథము, కాకపోతే మనకు గుర్తుండడానికి మనం క్లియర్గా అలా చెప్తాము. మహాభారతాన్ని రాసింది వ్యాసుడు, వ్యాస మహర్షి, మన అందరికీ గుర్తుంటుంది. ఒకవేళ గుర్తుండకపోతే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఎవరైనా ఏదైనా టాపిక్ చెప్పడానికి మొదలు పెట్టారనుకోండి, వీడు భారతం మొదలు పెట్టాడురా, ఇప్పుడల్లా అవ్వదు, వ్యాసాలు చెబుతాడు వీడు అన్నట్టు అంటూ ఉంటాం కదా, అలా గుర్తుపెట్టుకోండి. సో దట్స్ ఇట్. జస్ట్ ఇది స్మాల్ వీడియోలా చేస్తున్నాను నేను.
మీకు ఇందులో ఏమన్నా ఎడిషన్స్ డిలీషన్స్ వే ఆఫ్ స్టైల్ కానీ చెప్పే దాంట్లో కానీ ఏమన్నా చేంజెస్ కావాలి అంటే నా కామెంట్ సెక్షన్లో యువర్ సజెషన్స్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్. నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఈ మెటీరియల్ తయారు చేయడానికి కానీ మీరు చూసుంటారు, జస్ట్ పురాణాల గురించి నేను ఇంతసేపు చెప్పాను. ఇన్ని స్లైడ్స్ 3-4 స్లైడ్స్ పురాణాల గురించి. మామూలుగా మీరు వేరే లెక్చర్స్లో ఎక్కడైనా థౌజండ్స్ ఆఫ్ రూపీస్ మీరు కోర్సులు కొన్నా సరే పురాణాలకు సంబంధించి చాలా లైట్గా సింపుల్గా ఒక 2-3 లైన్లు చెప్పేస్తారు అంతే, ఎక్కువ ఉండదు. కానీ నేను జస్ట్ పురాణాల గురించి మీకు ఇంత క్లియర్గా గుర్తుండిపోయేలా చెప్పానంటే ఇంకా ఈ మెటీరియల్ని ఇంకా అప్గ్రేడ్ చేయడానికి, మీకు ఇంకా క్లియర్గా చెప్పడానికి మీ సపోర్ట్ కూడా కావాలి. మీ సపోర్ట్ ఎలా అంటే ఈ వీడియోస్కి లైక్స్ కానీ షేర్స్ కానీ షేర్ చేస్తూ ఉండటం, మీరు కామెంట్ చేస్తూ ఉండటం, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండటం. అప్పుడు నాకు కూడా ఇంకొద్దిగా టైం స్పెండ్ చేద్దాం, ఇంకొద్దిగా గట్టిగా కంటెంట్ అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.